పేరున నా హృదయపూర్వక వన మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మన కిరణ్ గారు చెప్పినట్టు అప్పట్లో మనకు అడవులు అంటే ఒక పెద్ద చెట్లు ఉండి మంచి మంచి చెట్లు ఉన్నటువంటి అదనమాట మనకు అప్పట్లో. కానీ ఇప్పుడు ఏమవుతుంది, అడవులన్నీ అంతరించిపోయి చెట్లు అనేటివి నరుక్కుంటూ పోతూ చెట్లు అనేటివి నరికేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మన సిటీలోకి రావడం జరుగుతుంది. చిరుత కూడా వచ్చింది. దానివల్ల ఏమవుతుందంటే ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఇక వాటికి అక్కడ ఫుడ్ అనేది ఆహారం అనేది దొరకనప్పుడు ఏం చేస్తాయి, అవి బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చి అవి కూడా బతకాలి కదా, అందుకని చెప్పేసి అవి కూడా మన జనాలలోకి వచ్చి జనాలను భయభ్రాంతులను చేసి ఇష్టమున్న విధంగా అవి ప్రవర్తిస్తున్నాయి. అయితే మనం ఏం చేయాలంటే అంటే ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉంటేనే అది గౌరవము అని అంటారు. అవి వచ్చిన తర్వాత మనకు కూడా ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుంచి కూడా మనం కూడా ఏది చేయాలన్నా కూడా మనం చాలా భయపడుతున్నాం. అది వచ్చి ఇప్పుడు కోతి కరిచినా మనకు కూడా ఇన్ఫెక్షన్ ఏదో లేనిపోని వస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఎక్కువ చెట్లు నాటుకుంటా పోతే మనకు కూడా గ్రీనరీ అనేది పెరుగుతుంది. గో గ్రీన్ అని చెప్పేసి ఇప్పుడు అదే అంటున్నారు. గ్రీనరీ అనేది పెరుగుతుంది, దానివల్ల ఆక్సిజన్ అనేది బాగా ఉత్పత్తి అవుతుంది. కరోనా సమయంలో కూడా మనం అందరం ఆక్సిజన్ అందక ఎంతమంది అస్తవ్యస్తులయ్యి మన ప్రాణాలు కోల్పోయారో మనందరికీ తెలుసు. కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని ఎక్కువగా నిజంగా చెప్పాలంటే మన సైదాబాద్ డివిజన్లో ఒక ప్రతీక అనమాట చెట్లకు ఉన్న పుట్టినిల్లు అన్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఎక్కడా లేవు, ఏ డివిజన్లో కూడా లేవు ఇన్ని చెట్లు ఇవి కూడా. అయితే మనం ఇంకా పెంచుకొని మన ఉన్నటువంటి పరిస్థితులలో ఇంకా గారు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు చేయాలి అని చెప్పేసి ఆయన విజ్ఞప్తి చేశారు. అందులో కూడా మనం కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్పి చెట్లు నాటాలి అని చెప్పేసి చెట్లు పెంచాలి. అట్లీస్ట్ మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసేవి చాలా ఉన్నాయి. రబ్బర్ ప్లాంట్, మళ్ళీ స్నేక్ ప్లాంట్ అది ఆక్సిజన్. రబ్బర్ ప్లాంట్ అనేది కూడా చాలా మంచి ప్లాంట్ అన్నమాట. అది ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ అనేది ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది ఆ రబ్బర్ ప్లాంట్. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న క్రోటన్స్ చిన్నవి మనం ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు.